మన దగ్గర వచ్చింది చూడండి, ఇదే సార్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు. ఈ స్టేషన్ నుంచి మనం ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఈరోజు. ఇప్పుడే మన క్యాబ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతుంది చూడండి. వావ్, ఇది స్టేషన్ ఎయిర్పోర్టా చూడండి. మన ఇండియన్ ఫ్లాగ్ కింద రైల్వే స్టేషన్ సేమ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది డిజైన్ చేసినది. చాలా బాగుంది డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో ఈరోజు నేను చేయబోయేది ట్రైన్ బ్లాగ్. ట్రైన్ ఏంటో తెలుసా? ట్రైన్ నెంబర్ 12864 SMVT బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లాస్ట్ టైం కూడా ఈ ట్రైన్లో నేను 2 సార్లు ట్రావెల్ చేశాను అండి. ఫస్ట్ టైం ఏమో 2021లో ట్రావెల్ చేశాను. అప్పుడు ట్రైన్ యశ్వంతపూర్ టు వైజాగ్తో చేశాను. సెకండ్ టైం ఏమో మన రీసెంట్గా అండి వైజాగ్ నుంచి మన కేఆర్పురం దగ్గర చేశాను. 2 పార్ట్స్. ఇది థర్డ్ టైం అండి. ఈరోజు ఏమో నేను ట్రావెల్ చేయబోయేదేమో ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి విశాఖపట్నం దాకా. ఎస్ఎంవిటి స్టేషన్ నేను ఫస్ట్ టైం ఈ స్టేషన్ నుంచి ట్రావెల్ చేశాను అనమాట. కానీ స్టేషన్ మాత్రం చాలా బాగుందండి. సేమ్ ఎయిర్పోర్ట్ లాగా ఉందన్నమాట స్టేషన్ మాత్రం. చూడండి స్టేషన్ ఎంత బాగుందో. స్టేషన్ మాత్రం ఫుల్ క్రౌడ్ అండి బాబు. మొత్తం ఎయిర్పోర్ట్ లాగా కట్టారండి. ఆ కింద చూసారు క్రౌడ్ ఎలా ఉన్నారో. మొత్తం ఇండిపెండెన్స్ ముందు స్కానింగ్ కూడా అవుతుంది చూడండి. మన ముందు నార్మల్ మెట్లు కూడా ఉన్నాయి, పక్కన ఎస్కలేటర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎస్కలేటర్ చాలా బాగుంది. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. లిఫ్ట్ ఫెసిలిటీ, మెట్లు, ఎస్కలేటర్స్ అన్నీ ఉన్నాయండి స్టేషన్లో. పర్లేదండి, చాలా బాగుంది స్టేషన్ అయితే. స్టేషన్ చూడండి, స్టేషన్ లోపల హోటల్ అనమాట. నందిని కేఫ్, ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఫుడ్ ట్రాక్ 2 పక్కన ఉన్నాయి అనమాట చూడండి. ఫుడ్ ట్రాక్లో మేము మసాలా దోశ తీసుకున్నాం. మసాలా దోశ చాలా బాగుందండి. మసాలా దోశ, సాంబార్, చట్నీ సపరేట్గా ఇచ్చారండి. టిఫిన్ మాత్రం చాలా బాగుందండి. ట్రాక్ హోటల్ కదా, ఈ హోటల్ పక్కన ఇక్కడ మనకి ఫ్రీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్స్ తర్వాత ఇక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయండి. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్, ఆ రైట్ సైడ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట. వే టు ప్లాట్ఫామ్ నెంబర్ 227 అండి. మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉందన్నమాట. మనం ఇప్పుడు ఈ వేలో వెళ్ళాలన్నమాట. మొత్తానికి అది కష్టం మీద మా కోచ్ దాకా వచ్చాము. మా కోచ్ వచ్చారా చాలా లాస్ట్ కోచ్ అండి. ఈరోజు నేను ట్రావెల్ చేసేది సెకండ్ ఏసీ అనమాట. మా కోచ్ ఏమో సీట్ A2 సీట్ నెంబర్ 3551. ఈరోజు మేము ముగ్గురు ట్రావెల్ చేస్తున్నాము. ట్రావెల్ చేస్తే మాకు ఇచ్చింది మాత్రం 2 సీట్లే. అలాగే అంటారా? మేము 3 సీట్లు బుక్ చేసామండి. ఇలా నవంబర్లో బుక్ చేసాము. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ 8, 9, 10 ఉండే అనమాట. తర్వాత డిసెంబర్, జనవరికి అది RAC వచ్చిందనమాట. నిన్న కూడా RAC 2, 3, 4 ఉండే. ఈరోజు 3 సీట్లలో 1 సీట్ ఏమో కన్ఫర్మ్ అయ్యింది, సైడ్ లోవర్ వచ్చింది. ఇంకో సీట్ ఏమో ఇంకా 2 సీట్లు RACలో ఉండిపోయినాయి అనమాట. RACలు కూడా సైడ్ లోవర్ వస్తాయి కదా, మా ముగ్గురికి 2 సైడ్ లోవర్ వచ్చాయన్నమాట. ఇంకెలాగో వచ్చేసి వెళ్ళిపోవాలి అంతే. ఇదే మా కోచ్ A2 చూసినారా. మన సెకండ్ ఏసీ కోచ్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాగండి. ఇదే మన ఇంటీరియర్. చెప్పా కదా, మన సీట్ ఏమో సైడ్ లోవర్ అనమాట 51. చూడండి సెకండ్ ఏసీలో అయితే 51 చూడండి, కరెక్ట్గా వాష్రూమ్ ముందే ఉంది. ఇంకో సీట్ చూపిస్తాగండి. ఇంకో సీట్ నెంబర్ ఏమో 35 అనమాట. ఇది 35, ఇది కూడా అండి. ఇది 35 సైడ్ లోవర్ అనమాట. మన కోచ్లు చూడండి, ఒక పిల్లో ఇచ్చారు, ఒక బ్లాంకెట్ ఇచ్చారనమాట. ప్లస్ మీద ఒక బెడ్షీట్ ఇచ్చారండి. ఈ బెడ్షీట్స్లో 2 బెడ్షీట్స్ ఉంటాయి. మేబీ నాప్కిన్ కూడా ఇన్సైడ్ ఉంటుంది. ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తారన్న. ఇంకోటి ఏంటంటే మనకి థర్డ్ ఏసీలో మిడిల్ బెర్త్ ఉంటుంది కదా, సెకండ్ ఏసీలో మిడిల్ బెర్త్ ఉండదు, ఓన్లీ లోవర్ అప్పరే ఉంటుంది అనమాట. అండి సపరేట్గా 4 ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. 4 సీట్స్కి 4 ఛార్జింగ్ పాయింట్స్. ఇక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. కింద ఇండివిజువల్ ఇచ్చారు, పైన కూడా ఇచ్చారు ఛార్జింగ్ పాయింట్. బ్యాక్ సైడ్ కనిపించట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిర్రర్ చూడండి, ఇది మిర్రరు. తర్వాత ఇది లగేజ్ ర్యాక్, ఫుడ్ ర్యాక్. కాకపోతే ఇక్కడ మిడిల్ బెడ్ లేదు కదా, మిడిల్ బెడ్ లేకుండా చాలా మంచిగా మనకి అంతే. ఫ్లాష్ లైట్ ఇక్కడ అనమాట. దీనిలో 2 బెడ్షీట్స్తో పాటు ఒక నాప్కిన్ ఇచ్చారు అనమాట. ఇది నాప్కిన్ అనమాట. 2 బెడ్షీట్స్ ఇచ్చాను. యాక్చువల్లీ చూడండి, కొన్ని ట్రైన్స్లో నాప్కిన్స్ ఇవ్వరండి, మనం అడిగితే ఇస్తారు. కానీ ఈ ట్రైన్లో మంచిగా మనం అడగక ముందే బెడ్షీట్లో నాప్కిన్స్ పెట్టారనమాట. అది గుడ్ న్యూస్ ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో మన ట్రైన్ ఉందండి. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఏమో శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్ ఏమో కాకినాడ దాకా వెళ్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ రెండు ట్రైన్స్ రూట్ సేమ్ అండి, విజయవాడ దాకా. కాకపోతే ఈ ట్రైన్ విజయవాడ నుంచి కట్ అయిపోయి గుడివాడ మీద వెళ్తుంది. ఈ ట్రైన్ ఏమో విజయవాడ నుంచి కట్ అయిపోయి టువర్డ్స్ ఏలూరు వెళ్తుంది అనమాట. అదేమో ICF కోచ్, ఇదేమో LHB కోచ్. ఇక్కడ స్టేషన్ మీద శ్రీ సార్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు అంటే SMVT బెంగళూరు ఫుల్ ఫామ్ చూడండి.
ఎం అంటే మోక్షగుండం మోక్షగుండం, వి అంటే విశ్వేశ్వరయ్య, టీ అంటే టర్మినల్. టోటల్గా SMVT టర్మినల్ బెంగళూరు. ప్రతి వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా కదా, ఈ వీడియోలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. చూడండి మనకి కోచ్ వెనకాల చూడండి 224762. ప్రతి కోచ్ మీద 6 అంకెల కోడ్ ఉంటుంది అనమాట. దాని అర్థం ఏంటంటే మొదటి 6 అంకెల్లో మొదటి 2 డిజిట్లు ఉంటాయి కదా, 2 డిజిట్స్. దాని అర్థం ఏంటంటే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనమాట. చూడండి స్టార్టింగ్లో 22 ఉందా, ఆ 22 ఏమో 2022 అనమాట. ఈ కోచ్ ఏమో 2022లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనమాట. ఇంకోటి పక్కన చూడండి, పక్కన దాపు SCR అంటే దక్షిణ పూర్వ రైల్వే సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్. అంటే ఈ కోచ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ హౌరాకి చెందిందనమాట. దీని ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా హౌరాలో అవుతుంది అనమాట. ఇక్కడ మాత్రం ఏం మెయింటెనెన్స్ అవ్వదు. ఎలా అంటే ట్రైన్ ఏమో మార్నింగ్ 6:45 వస్తుంది, ఇక్కడ 6:45 వచ్చి మళ్ళీ ఇదే ట్రైన్ 10:35 రిటర్న్ హౌరాకి వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే ఈ ట్రైన్ 8కి రావడం వల్ల 2 hours లేట్ అయింది కదా, అందుకే మనకి 10:35 స్టార్ట్ అవుతుంది ట్రైన్, 12 o'clock స్టార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ ఎలాగో 1.5 hours లేట్ కాబట్టి నేను ఇప్పుడు ఈ ట్రైన్స్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాను. ఫస్ట్ సెకండ్ ఏసీ ఇంటీరియర్ చూపించా కదా, ఇప్పుడు థర్డ్ ఏసీ ఇంటీరియర్ చూపిస్తా. థర్డ్ ఏసీ ఎకనామీ ఇంటీరియర్ చూపిస్తా. ఆగండి, ఇది థర్డ్ ఏసీ యొక్క ఇంటీరియర్ అనమాట. ఏసీకి థర్డ్ ఏసీకి డిఫరెన్స్ ఏంటంటే సెకండ్ ఏసీలో మిడిల్ బెడ్ ఉండదు, థర్డ్ ఏసీలో మిడిల్ బెడ్ ఉంటుంది. ఇంకోటి థర్డ్ ఏసీ సీట్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సెకండ్ ఏసీ సీట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఈ ట్రైన్లో థర్డ్ ఏసీ కోచెస్ మొత్తం 5 ఉన్నాయి అనమాట. సెకండ్ ఏసీ కోచెస్ ఏమో 2 ఉన్నాయి. థర్డ్ ఏసీ ఎకనామిక్ ఇంటీరియర్ చూడండి. థర్డ్ ఏసీ ఎకనామిక్ ఇంటీరియర్ అనమాట. సీట్స్ కూడా న్యూ లుక్ ఉంది, మొత్తం బ్రౌన్ కలర్ సీట్స్ ఉన్నాయి దీంట్లో. ట్రైన్లో ఏసీ ఆన్ చేయలేదండి, మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది మొత్తం ట్రైన్ అంతా. చూడండి థర్డ్ ఏసీలో ఏమో 72 సీట్స్, థర్డ్ ఏసీ ఎకనామీలో 83 సీట్స్ అనమాట. అది డిఫరెన్స్. కాకపోతే దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. చూడండి దీనిలో మొత్తం 83 సీట్స్ అనమాట. మొత్తం కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది మొత్తం. ఇదే మన హౌరా SMVT బెంగళూరు యొక్క ప్యాంట్రిగర్ కోచ్ అనమాట. ప్యాంట్రిగర్ అంటే మొత్తం సూపర్ కోచ్ యొక్క ఇంటీరియర్ చూపిద్దామని వచ్చానండి. చూడండి ఇక్కడ ఎలా ఉందో, బయట నుంచి మొత్తం ప్యాక్ అయిపోయింది. అంటే ఈ రోజు రేపు స్లీపర్కి జనరల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట, మొత్తం ప్యాక్ అయిపోతుంది. చూడండి ఒకసారి అడుగు పెట్టడం కూడా లోపల జాగలేదు, అందుకే చూపించలేకపోతున్నాను. ఒకటి గమనించారా, నా టీషర్ట్ రెడ్డే, మన కోచ్ కూడా రెడ్డే. కాకి ఉంది కదా, దాన్ని పట్టుకుని ట్రై చేస్తున్నాడు. పిలుస్తుంది మా మోటి పిలుస్తుంది. చూడండి మా మీద దానికి ట్రై చేస్తున్నాడు. ఇవి హ్యాంగర్స్ అండి, అంటే లగేజ్ ఏం పెట్టుకోవడానికి హ్యాంగర్స్ ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఏమో ఇక్కడ చూడండి వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఇచ్చారనమాట. ఎవ్రీ సీట్కి ఇండివిజువల్ వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఉందన్నమాట. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పడం మర్చిపోయినా అంటే, మనకి సెకండ్ ఏసీలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కర్టెన్స్ అండి. చూడండి మనం వచ్చేసినామా, ఈ కర్టెన్స్. ఇప్పుడు ఈ 4 సీట్స్లో మన ఫ్యామిలీ ఉందనుకోండి, మనకి ఫుల్ ప్రైవసీ అనమాట ఈ కర్టెన్స్ వల్ల. ఇప్పుడు సైడ్ అప్పర్లో చూడండి, మనకి కింద సైడ్లో సపరేట్ కర్టెన్స్ ఉన్నాయి, సైడ్ అప్పర్కి కూడా సపరేట్ కర్టెన్స్ ఉన్నాయి అనమాట. కాకపోతే సైడ్ అప్పర్ డిఫరెన్స్ ఏంటంటే, థర్డ్ ఏసీలో సీట్స్ ఎలా ఉన్నాయో సేమ్ థర్డ్ ఏసీలో కొంచెం పెద్దగా ఉంది, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. కానీ సెకండ్ ఏసీ చూడండి, ఈ అప్పర్ లోవర్ వర్త్ అండి. ఇవైతే ఎప్పుడైనా సరే సెకండ్ ఏసీలో బుక్ చేసినప్పుడు అప్పర్ లోవర్ ఆప్షన్ పెట్టుకోండి, సైడ్ అప్పర్ సైడ్ లోవర్ వద్దండి. ఎందుకంటే సైడ్ లో అంత స్పేస్ లేదు. ఇది మాత్రం వర్త్ అండి. దీనిలో ఇది ఈ సీట్స్ లో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఎవరైనా చిన్నపిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు కానీ, మా మోక్షితో ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇది చాలా వర్త్ అనమాట. మోక్షి ట్రైన్ బాగుందా? మా మోక్షికు ట్రైన్ బాగా నచ్చింది. ఫైనల్ గా మన ట్రైన్ 1.5 hour డిలే తర్వాత SMVT బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది అనమాట. చూద్దాం ఈ 1.5 hour డిలేతోనే వైజాగ్ వెళ్తుందా, మధ్యలో ఇది కవర్ చేస్తాడా చూద్దాం. ఎందుకంటే జొల్లారపేట తర్వాత మన ట్రైన్కి 130 స్పీడ్ లిమిట్ ఇచ్చారనమాట. మేబీ అక్కడ కవర్ చేయదు అనుకుంటున్నాను నేను. వావ్, ప్లాట్ఫామ్ నెంబర్ 6 చాలా క్రౌడ్ ఉంది. నాకు తెలిసి ఆ ట్రైన్ దేనికి అనుకుంటా, అంగా ఎక్స్ప్రెస్ క్రౌడ్ అనుకుంటా. ఈరోజు అంగా ఎక్స్ప్రెస్ కూడా ఉందన్నమాట 140కి. మేబీ ఆ క్రౌడ్ ఆ ట్రైన్ కావచ్చు. ట్రైన్ కనిపించారు బాగుంది. బాయ్ బాయ్ SMVT బెంగళూరు, బాయ్ బాయ్. ఓ మై గాడ్.
ఇప్పుడు ఈ లైన్ చూసారా కదండి, ఇదేమో మెయిన్ లైన్ అండి. ఈ లైన్ ఏమో టువర్డ్స్ కేఆర్పురం లైను. ఇలా వెళ్తే డైరెక్ట్గా కేఎస్ఆర్ బెంగళూరు సిటీ వస్తుంది అనమాట. మనమేమో ఎస్ఎంవిటి నుంచి ఈ లైన్లో ఇప్పుడు జాయిన్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎస్ఎంవిటి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కట్ అవుతుంది ట్రైన్ అనమాట. వావ్, ట్రైన్ మొత్తం కనిపించేసారా, కవర్ మొత్తము. ఇంకా లోకోమోటివ్ కనిపిస్తుంది చెప్పలేము అనమాట. కింద ట్రైన్, పైన ట్రైన్ చూడండి, పైన మెట్రో ఉంది కదా, కింద ఏమో మన ఎక్స్ప్రెస్ ట్రైన్, పైన మెట్రో ట్రైన్. సూపర్ కాంబినేషన్ అబ్బా, చాలా బాగుంది ఇది చూడడానికి మాత్రం. చూసారా మెట్రో ట్రైన్ వెళ్తుంది మెల్లగా, మన ట్రైన్ కూడా మెల్లగా వెళ్తుంది ఇక్కడ నుంచి. ముందు ఒక ట్రైన్ ఉందండి. ఈ ట్రైన్ ఏంటి, వ్యాప్ 4 విజయవాడ, కాకినాడ, ఎస్ఎంవిటి బెంగళూరు, శేషాద్రి ఎక్స్ప్రెస్. మెట్రో వావ్ వస్తుందండి. ఇదే ట్రైన్ అండి, వ్యాప్ 7 రాయపురం ఉదయ్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్ బెంగళూరు ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి ముందు వ్యాప్ 7 పెట్టండి, వ్యాప్ 7 పెట్టండి. వెల్కమ్ టు కృష్ణరాజపురం జంక్షన్. చూసారుగా, మన కోచ్ లాస్ట్ ఉండడం వల్ల మనం స్టేషన్ మొత్తం కవర్ చేయలేకపోతున్నాం. మన ట్రైన్ యొక్క ఫస్ట్ హాల్ట్ కేఆర్పురం చేరుకోవడం జరిగిందండి. కేఆర్పురం అంటే కృష్ణరాజపురం, దీని షార్ట్కట్గా కేఆర్పురం కూడా అంటారు అనమాట. కృష్ణరాజపురం, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4, జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ బెంగళూరు అండి. ఈ కృష్ణరాజపురం కూడా మన బెంగళూరుకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట. చూసారా, మన కోచ్ లాస్ట్ ఉండడం వల్ల మన ట్రైన్ ఏదైనా ట్రైన్కి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకోవడం చాలా ఇబ్బంది అండి. మధ్యలో హోటల్స్ ఉండవు, ఏముండవు, స్టాల్స్ ఉండవు, ఏముండవు, చాలా ఇబ్బంది అనమాట. అన్నిటికీ లోపల ట్రైన్ ఫుడ్కే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మనకి. కేఆర్పురం వస్తే మాత్రం కేఆర్పురం స్టేషన్లో ఒక బ్రిడ్జ్ ఉంటుందండి ముందు. ఆ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంటుందండి, ఐకానిక్ బ్రిడ్జ్ అండి అది. కేఆర్పురం ఎప్పుడు బిజీగా ఉంటుందండి బాబు, ఎప్పుడు బిజీగా ఉంటుంది స్టేషన్ అయితే. బాయ్ బాయ్ కేఆర్పురం. బ్రిడ్జ్ అండి, బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. బ్రిడ్జ్ చాలా బాగుంటుంది అది. ట్రైన్ మట్టు 1, 2, 3, 4, 5, 6, 7 కోచులు అండి మొత్తం. బెంగళూరు మొత్తం మెట్రో మొత్తం 6 నుంచి 7 కోచులు అది చూస్తున్నారు కదా, అది కేఆర్పురం మెట్రో అనమాట. ఇది ఉండే షోరూము, ఇది హోండా షోరూము. అబ్బా, బ్యాక్ టు బ్యాక్ షోరూమ్స్ ఉన్నాయి. ఇది వైట్ ఫీల్డ్ ఏరియా అనమాట. పక్కన సుజుకి షోరూము, తర్వాత ఏమో ఇదేంటి వైట్ ఫీల్డ్ షోరూమ్. ట్రైన్ స్టార్ట్ అయింది లేదా, అప్పుడు క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసారా. ఓకే, ఈ ట్రైన్లో ఆన్ బోర్డ్ ఓపీహెచ్ స్టాఫ్ ఉన్నారనమాట. ఏదైనా డస్ట్ ఉంటే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు మనం. అప్పుడే క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ. వెళ్తుంది కదా, ఇదేమో చెన్నై బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట.
మన ముందు క్రాస్ అవుతుంది చూడండి. లోవర్లో అప్పర్లో ఎవరు లేరండి, అందుకే మనస్ఫూర్తి కూర్చున్నాను అనమాట కొంచెంసేపు. ఇప్పుడు టీటీ గారు వచ్చారు, చెక్ చేశారు. అడిగాను, సార్ ఏమైనా సీట్స్ ఖాళీ ఉన్నాయా అంటే లేవండి, బంగారుపేటలో జాయినింగ్ ఉన్నాయి, కుప్పంలో జాయినింగ్ ఉన్నాయి, కాట్పల్లిలో జాయినింగ్ ఉన్నాయి, జోలార్పేటలో జాయినింగ్ ఉన్నాయని చెప్పారనమాట. ట్రైన్ మొత్తం ఫుల్ అయిందని చెప్పారు. టీటీ వచ్చేవరకు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందాం. అక్కడ మా మోక్షి పడుకుంది చూడండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఎందుకంటే ప్యాంటికల్ స్టాఫ్ వచ్చారండి. వాళ్ళకి అడిగాను అనమాట, B3 కోచ్ ఏదో ప్రాబ్లం అయిందంట, దాని మెయింటెనెన్స్ కోసం ట్రైన్ ఆపేశారనమాట. అంతే, ఇంకేం లేదు. ఆ కోచ్ ప్రాబ్లం అయితే దాన్ని రిపేర్ చేశారు, దానివల్ల 1.5 hour ట్రైన్ డిలే అయిందనమాట. కొండ చూడండి, అనకొండ కంటే పెద్దగా ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే, చాలా వ్యూ పాయింట్ చాలా బాగుందండి. రోజు మన ట్రైన్కి వ్యాప్ 7 లోకోమోటివ్ పెట్టారండి. నాకు తెలిసి పక్క లాలాగూడ కానీ విజయవాడ కానీ. ఈ వ్యాప్ 7 లోకో మనకి వైజాగ్ పులికేస్తుంది, మళ్ళీ వైజాగ్ నుంచి వేరే లోకో పెడతారు, అది హౌరాకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే వైజాగ్లో మన ట్రైన్కి లోకో రివర్స్ ఉంది అనమాట. ఏమో ఇక్కడ చూడండి, ఈయనేమో చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చారనమాట, ఈయనేమో ఎగ్ కర్రీ ఆర్డర్ ఇచ్చారు. చికెన్ కర్రీలో ఏమో వాళ్ళకి చికెన్ కర్రీతో పాటు ఈ వెజిటేబుల్ సబ్జీ, తర్వాత దాల్ ఎక్స్ట్రా రైస్ ఇచ్చారు. రోటీ ప్లేట్లో ఎక్స్ట్రా రైస్ ఇచ్చారనమాట. ఇక్కడ ఎగ్ కర్రీలో 2 eggs అనమాట. వీటంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి, మేము వెజ్ థాలీ ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే సాటర్డే కదా, మేము ప్యూర్ వెజ్ తింటాం అనమాట. 120 అని చెప్పాడు. చూద్దాం, చూపిస్తా వెజ్లో ఏముందో వెరైటీ. మన ట్రైన్ యొక్క 2వ హాల్ట్ బంగారుపేట జరగడం జరిగిందండి. చూసారా, మనం ఏ ట్రైన్కి వెళ్ళినా సరే చివరే ఉంటున్నాం, ఎందుకంటే దీనివల్ల అన్ని ట్రైన్స్ ఒకేలా అనిపిస్తున్నాయి మనకి. బాయ్ బాయ్ బంగారుపేట జంక్షన్, బాయ్ బాయ్. మన SMVT బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ యొక్క పార్ట్ 1 బ్లాగ్ ఇక్కడ నుంచి ముగిస్తున్నామండి. పార్ట్ 2 మనము బంగారుపేటని కంటిన్యూ చేద్దాం, సరేనా? ఇప్పటిదాకా మా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్.